లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను విన్నాను ఒకటి. ఏంటది? తూర్పు వెళ్లే రైల్లో ఒక సీన్ లో తెలియక మేడం మిమ్మల్ని కొట్టారంట ఒక సీన్ లో. ఫస్ట్ పిక్చర్. సో నాన్న సినిమాల్లో మీకు నచ్చింది తమిళ్లో? కలుక్కల్ ఈరమ్ అని ఉంటుంది. డాడీ ఇంకా విజయశాంతి గారు చేస్తారు అనమాట దానిలో. భారతరాజ గారు కూడా ఉంటారు దానిలో. ఆయన ఒక హీరో, డాడీ ఒక హీరో. ఓకే. ఆ సినిమా బాగుంటుంది. ఆ సినిమా ఇష్టం నాకు. సో నాన్న సినిమాలలో ఒక హీరోగా చేశారు, కామెడీ విలన్ గా చేశారు, సీరియస్ విలన్ గా చేశారు. అన్ని రకాలు చూసాం మనం. నాన్నలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయని తర్వాత తెలిసింది నెక్స్ట్ జనరేషన్స్ కి. బట్ ఇంట్లో ఏ విధంగా ఉంటారు నాన్న? హీరోనా, లేకపోతే కామెడీ విలనా, లేకపోతే సీరియస్ విలనా? విలన్ కాదు, కామెడీ గారు ఉంటారు. ఎక్కువ జోక్స్ చేస్తూ ఉంటారు అందరితో, ఫ్యామిలీతో. సీరియస్ చాలా తక్కువ అయ్యేది. సీరియస్ చాలా రేరా? చాలా రేర్. ఓకే. ఏ విషయాల్లో ఎక్కువ అవుతారు సీరియస్? ఏమైనా టైం కి అవ్వకపోతే, అంటే ఏదైనా కావాలట్లా సెకండ్స్ లో వచ్చేయాలి అంతే. ఓకే. ఏదైనా తెప్పించమంటారు, ఇట్లా తిప్పిలవలు వచ్చేయాలంటారు. ఓకే. అదొకటి. అప్పుడు సీరియస్ అవుతారు అవ్వకపోతే. ఓకే. సుధాకర్ గారు, బెన్నీ గారిలో మీకు నచ్చని క్వాలిటీ ఏంటి? కోపం ఎక్కువ, బెన్నీ చిరుకోపం. చిరాకు పడతాడు. అవునా? మాకు అసలు అనిపించలేదు. మార్నింగ్ వచ్చింది సరదా ఉంటాడు. నేను అన్నా లేకుంటే బిజ్జు ఏమన్నా మాట్లాడినా టక్కున చిరాకు పడతాడు అనమాట. చిరుకోపం అంటారు కదా, అది కోపిస్ట్ కాదు, చిరుకోపం. ఓకే. అంతే. ఏం బెన్నీ, కోపమా నీకు? అలవాట్లో వచ్చేస్తాను, మరి ఏం చేస్తాం. లవ్ మ్యారేజ్ చేశారు మీది? అరేంజ్ మ్యారేజ్. మేడం ఫస్ట్ అంటే మీరు యాక్టింగ్ లోకి వచ్చిన తర్వాతే కదా పెళ్ళైంది? అవును. బట్ అప్పుల్లో సినిమా వాళ్ళకి పిల్లల్ని ఇవ్వాలంటేనే చాలా భయపడే వాళ్ళు పేరెంట్స్. అలాంటిది మీలో ఉన్న మంచి క్వాలిటీ చూసేనే వాళ్ళు, లేకపోతే మీరు ఒక పెద్ద స్టార్ అయ్యారని ఇవ్వాలి, లేకపోతే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసే? బ్యాక్గ్రౌండ్ చూసి. ఓకే. మా అత్తగారు బాగా ఎంకరేజ్ చేశారు. మా అత్తగారు బాగా మరి ఎంకరేజ్ చేసి ఫస్ట్ టైం నాకు చాలా కంపల్సరిగా ఇతనికే, సుధాకర్కే ఇవ్వాలని చెప్పేసి మా అత్తగారు కంపల్ చేసి నాకు పిల్లనిచ్చారు. ఓకే. అంటే అమ్మమ్మకి సినిమాలు పిచ్చి అనమాట. అమ్మమ్మకి అక్కడ ప్లస్ అయిపోయింది. అవునవును. ఓకే. ఉన్నారా ఇప్పుడు అమ్మమ్మ? ఓకే. సో బెన్నీ, మీది లవ్ మ్యారేజ్? లేదు, అరేంజ్డ్. అరేంజ్డ్. చాలా ఎర్లీగా పెళ్లి చేసేసుకున్నారు బెన్నీ అనేది టాక్ బయట. అంటే మెయిన్లీ వీళ్ళు కొంచెం, అంటే అందరూ 60+ కదండి ఇంట్లో. మెయిన్లీ వాళ్ళ కోసమే చేసుకున్నాను. ఓకే. అంటే మళ్ళీ పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి అదొక్కటే ఉంది, నేను పెళ్లి చేసుకోవాలని. నా హెల్త్ కూడా అంత మాత్రం కదా. ఓకే. అందుకే ఆ విషయం మీదే చేసుకున్నాను నేను మెయిన్. కేవలం అమ్మ నాన్న ఫ్యామిలీ, అవును, వాళ్ళ కోసం. గ్రేట్, గుడ్ డిసిషన్ అసలుకి. సో ఇవాళ పిల్లలు ఎవరు ఆలోచిస్తున్నారు అట్లా? ఎవరు ఆలోచించారు? ఇప్పుడు అర్థం అవుతుంది నాన్నగారి పెంపకం ఎలా ఉందో. చాలా రేర్ ఉంటారు, నేను తక్కువ మంది చూసాను. అవును, అందరూ 30+ చేయాలని అనుకుంటున్నారు ఈ మధ్యలో. అవును. ఇంకొకటి, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు నేను ఏదో ఒకటి అచీవ్ అవ్వాలి, అచీవ్ అయిన తర్వాత పెళ్లి. నాకు అదే ఉండింది, కాకపోతే ఆలోచించాను. గురువు పెద్దవాళ్ళు. ఓకే. ఇంకా అది ఎప్పుడు చెప్పలేం కదండి, సక్సెస్ ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, హెల్త్ రావచ్చు. సో అందుకే చేసేసుకున్నాను మెయిన్లీ. సూపర్. బట్ ఇండస్ట్రీకి వచ్చారు, నాన్న సినిమాలు చూసి నాన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చారా, లేకపోతే ఏదో అందరూ వస్తున్నారు కాబట్టి నేను కూడా రావాలి, ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో వచ్చారా? ఫస్ట్ నేను నాకు కథలు అవి రాసుకోవడం ఇంట్రెస్ట్ అన్నమాట ఫస్ట్ నుంచి. స్కూల్ నుంచి ఇట్లా కథలు, స్టోరీలు, చిన్న చిన్న కామిక్స్ అలా వేసేవాడిని. అది నాకు తెలియదు, అంటే అప్పటికి నేను అంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు డాడీ సినిమాలు వాటిలో. సో అది స్లోగా చెప్పారు, నేను కూడా రాసేవాడిని రా కథలు స్కూల్లో అన్నప్పుడు. సో మేబీ మెయిన్ ప్యాషనే. ఓకే. ప్యాషన్ తర్వాత డాడీని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాను అనమాట. నాన్న ఇన్ని రకాల వేరియేషన్ చేశారు, నువ్వు ఎలాంటి ఎక్కువ ఎలాంటి అంటే ఏ జోనర్ ఎక్కువ ఇష్టపడుతుంటావు? అంటే ఇలా చెయ్యాలి నేను డెఫినెట్ గా యాజ్ ఎ హీరోగా ఇలా చేస్తేనే బాగుంటుంది. హీరో అన్నట్టు కాదు, మంచి క్యారెక్టర్ ఉంటే చేద్దామని అంతే. ఓకే. అలా ఉంటే సక్సెస్ అయిపోతాను, ప్రాబ్లం లేదు. అది ఎప్పుడు హీరో అన్నట్టు ఎప్పుడు లేదు. నేను ఎవరికైనా అదే చెప్తాను, క్యారెక్టర్ మంచిది ఉంటే చేస్తానండి. కామెడీ జానర్ నాకు ఇష్టం. ఓకే. మొన్న రీసెంట్ చేసిన ఫిల్మ్ కూడా అది కామిక్ రోలే అనమాట, బ్రహ్మానందం. సార్ మీకు ఎలా ఇష్టం సార్? బాబుని ఎలాంటి క్యారెక్టర్ లో చూడటం ఇష్టం? అన్ని రకాల క్యారెక్టర్ చేయాలి ఇష్టం మీలాగా. నేను ఎలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి కమెడియన్ అవ్వాలని కోరిక. ఇప్పుడు డాడీ ఇంత మందితో యాక్ట్ చేశారు కదా, ఇప్పుడు బయట ఎలా ఉంది మీకు? వామ్ వెల్కమ్, సుధాకర్ గారు అబ్బాయి, సో మా ఫ్యామిలీ లాగా మన సినిమాలో చెప్దాం, వచ్చి చేసేద్దాం అనేది ఉందా నాన్న? ఉంది.
డాడీని చూసి బాగా చూస్తారు ఎవరన్నా, అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అందరు సుధాకర్ గారు ఉన్నాడు, అబ్బాయి. సుధాకర్ అబ్బాయి అని అడిగినోడు ఉన్నాడు చాలా మంది. ఓకే. అలా ఉన్నాడు, ఇంతకుముందు సుధాకర్ ఉన్నాడు, అలా ఉన్నాడు. మీ అబ్బాయి ఏంటంటే చాలా మంది అడిగారు నన్ను కూడా. మా అబ్బాయి మీరు ఎంగిలో ఇలాగే ఉన్నాడు అని. మీరు మంచిగా బుగ్గలేసుకుని భలే ఉంటారు, బబ్లీగా అవును, ఎంగిలో. ఎన్నుడు అలాగే ఉన్నాడుగా. మరి అంతలేదు, కొంచెం ఫేర్ ఉంటారు. డాడీ ఫేర్ ఉంటారు. కలిసావా మన నాన్నతో వర్క్ చేసిన అందరు హీరోస్ ని కలిసి, నేను ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను సార్, మీ సినిమాలో మంచి అవకాశం ఉండి డైరెక్టర్స్ ని కానీ లేకపోతే హీరోస్ ని కానీ కలుస్తున్నారా? కలుస్తున్నాను ఇప్పుడు. ఆ ప్రయత్నంలో ఉన్నాను, ట్రయల్స్ లో మెయిన్. ఓకే. సో ఇప్పుడంటే మీకు చాలా ఈజీగా నాన్నగారు ఉన్నారు కాబట్టి ఆ యాక్సెస్ ఉంటది. ఓకే, సుధాకర్ గారు అబ్బాయి కాబట్టి రండి మాట్లాడదామని. బట్ సుధాకర్ గారు ఇనిషియల్ డేస్ లో మీకు ఎలా సార్, అంటే ఫోటోలు పట్టుకొని తిరగాలి స్టూడియోలు డైరెక్టర్ దగ్గరికి. హోటల్ చూసా. ఎవరు మీకు ఎక్కువ హెల్ప్ చేసింది, ఎవరు మీ ఫ్యామిలీలో అంటే ఎవరని చెప్తారు? మా అన్నయ్య మొత్తం ఇండస్ట్రీ తీసుకొచ్చింది, ప్రతి విషయం కూడా మా అన్నయ్య చూసుకుంటాడు. నన్ను ఫిల్మ్స్ లో జాయిన్ చేసి కూడా మా అన్నయ్య. ఓకే. విజయ్ కుమార్ ఆయన పేరు, ఆయనే మొత్తం ఇండస్ట్రీ. ఇప్పుడు అన్ని రకాలుగా మా ఇంట్లో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా, బ్రదర్స్ కి ఏ ప్రాబ్లం ఉందో మొత్తం ఆయనే చూస్తారు. సో ఆయన వల్ల ఈ స్థాయిలో ఉన్నారు. అంతే, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నన్ను తీసుకెళ్లి జాయిన్ చేసి కూడా మా అన్నయ్య. అది ఫోటోలు ఆయనే తీసుకెళ్లి అక్కడ చూపించారు అనమాట చెన్నైలో. సో ఎవరు సార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో మీ ఫ్రెండ్స్ అప్పుడున్న బ్యాచ్? చిరంజీవి హరిప్రసాద్ అంతే. అంతే. భానుచంద్ర గారు, మీరు భానుచందర్. సో రజనీ గారు, కమల్ హాసన్ మీ తర్వాత బ్యాచ్, ముందు బ్యాచ్? వాళ్ళ ఇన్స్టిట్యూట్ కాదు, వాళ్ళు మన బయట నుంచి వచ్చారు వాళ్ళు. ఓకే. మన కనక ఆమె కదా, లక్ష్మి గారే కదా? దేవదాస్ భార్య, దేవదాస్ కనకాల గారి భార్య. సో అప్పుడు ఇన్స్టిట్యూట్ లో చేస్తేనే ఒక వాల్యూ ఉండేది ఆర్టిస్ట్ కి. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారా వీళ్ళు అనేది ఉండేది. ఇప్పుడేంటి ఇంకా ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో వీళ్ళు సోషల్ మీడియా నుంచి వచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా మారిపోయింది కదా సినిమా. ఇప్పుడు ఫాలో అవుతుంటారా సార్ ఇప్పుడు సినిమాల్ని? చూస్తుంటాను. కొన్ని సెలెక్టివ్ చూస్తుంటాడు, నేను చూపిస్తాను డాడీగా. ఆయన అడుగుతారు ఇది చూడాలనుంది అంటే చూపిస్తాను, లేకపోతే చూడరు అసలు. ఓకే. రీసెంట్ గా అది చూసారు, సరిపోద్ద శనివారం చూసారు. సరిపోద్ద శనివారం నానిది. పుష్ప చూసాను. పుష్ప 2 చూడలేదు. పుష్ప 1 చూసాను రా. 1 చూసాను. పుష్ప 1 చూసాను. చూడ నాన్నకే గుర్తుంది మీకన్నా. అది ఎప్పుడో రీసెంట్ గా ఏది చూసారని అది చెప్తాను. సో రీసెంట్ గా పుష్ప చూసారు. పుష్ప చూసాను. పిచ్చెక్కిపోయిందా? నచ్చింది, బాగా నచ్చింది. సో ఇప్పుడున్న హీరోస్ లో బాగా నచ్చే హీరో సుధాకర్ గారు మీకు? ఎంతో మందిని హీరోస్ చూసుంటారు మీరు. అల్లు అర్జున్ అనుకోవాలి, అల్లు అర్జున్ బాగా ఇష్టం నాకు. ఓకే. బాగా చేస్తాడు. తర్వాత కమెడియన్స్ సునీల్ ఇష్టం బాగా. సునీల్ బాగా చేస్తాడు, మంచి ఇంట్రెస్ట్ నాకు. ఆ సినిమా సునీల్ ఉన్నాడా చూస్తాను, ఇంట్రెస్ట్. ఓకే. సో మీరు బాగా పీక్ లో ఉన్నప్పుడు ఎదుగుతున్న ఆర్టిస్టులు అని చెప్పుకోవచ్చు. అవును. తర్వాత కదా వచ్చింది, ఎన్నో ఇయర్స్ తర్వాత వచ్చారు వాళ్ళంతా. మీరంతా 80s 70s లో ఉన్నారు కదా. అవును సార్. లాస్ట్ చేసిన సినిమా అంటే తెలుగులో మా అందరికి గుర్తుండి సంక్రాంతి. ఈయన సినిమా వచ్చింది కదా, దాంట్లో యాక్ట్ చేశాను. సూర్య గారిది గ్యాంగ్ లో తానాసేందకోట తమిళ.